నమస్కారం. మనందరి పాదాల కింద ఉన్న నేల, దాని అద్భుతమైన వైవిధ్యం, ప్రాముఖ్యత, అలాగే దానికి పొంచి ఉన్న పర్యావరణ ముప్పుల గురించిన ఈ విశ్లేషణకు స్వాగతం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ ఎక్స్ప్లెయినర్లో మనం ఫాలో అయ్యే మ్యాప్ ఇది. ముందుగా నేల పుట్టుక, ఆ తర్వాత భారతదేశంలోని ప్రధాన నేల రకాలు, వాటికున్న ముప్పులు, సంరక్షణ పద్ధతులు, చివరిగా ఎడారీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం. సరే, మొదలు పెడదామా? మొదటి విభాగం భూపటలం పునాదులు. అసలీ నేల ఎలా పుడుతుందో బేసిక్స్ నుంచి అర్థం చేసుకుందాం. మనం ప్రతిరోజూ నడిచే ఈ నేల అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది భూమిపై పొరలోని పైభాగం. భౌతిక, రసాయన, జీవసంబంధమైన వాతావరణ మార్పుల ద్వారా, అంటే వెదరింగ్ అనే ప్రాసెస్ ద్వారా ఏర్పడి ప్రాణకోటికి జీవం పోసే అద్భుతమైన పొర ఇది. అయితే ఈ వెదరింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ఇది గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న ట్రిక్ ఉంది. అదే CLORPT, క్లార్ప్ట్. ఇక్కడ C అంటే క్లైమేట్ లేదా వాతావరణం, L అంటే లివింగ్ ఆర్గానిజమ్స్, O అంటే ఆర్గానిక్ మ్యాటర్, R అంటే రిలీఫ్ లేదా భూమి ఆకృతి, P అంటే పేరెంట్ రాక్ అంటే మాతృకశిల, ఇక T అంటే టైం. ఈ 6 ఫ్యాక్టర్స్ ఒక పర్ఫెక్ట్ రేషియోలో కలిస్తేనే మనకు నేల తయారవుతుంది. ఇదొక పెద్ద ఫార్ములా అనుకోండి. సరే, ఇప్పుడు సెక్షన్ 2, భారతీయ నేలల క్రమం. మన దేశ వ్యవసాయ రంగాన్ని శాసిస్తున్న ఆ బిగ్ 4 ప్రధాన నేలల గురించి తెలుసుకుందాం. వాటిలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అల్లూవియల్ సాయిల్. అదేనండి, ఒండ్రునేల. ఇది వ్యవసాయానికి నిజమైన రారాజు. నదులు తమతో పాటు తీసుకొచ్చే మట్టితో ఇండోగ్యాంగెటిక్ మైదానాల్లో ఏర్పడిన ఈ నేల వరి, గోధుమ, చెరకులాంటి పంటలు పండించడానికి కేర్ ఆఫ్ అడ్రస్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఈ ఒండ్రు మట్టిలో 2 రకాలుంటాయి. ఒకటి ఖాదర్, అంటే కొత్తగా ఏర్పడిన ఒండ్రుమట్టి. ఇది ఎక్స్ట్రీమ్లీ ఫర్టైల్, చాలా సారవంతమైనది. రెండోది భాంగర్. ఇది పాత ఒండ్రుమట్టి. ఇందులో కంకరరాళ్లుంటాయి కాబట్టి దీని సారం కాస్త తక్కువే. అలాగే కొంచెం కిందకు డెక్కన్ పీఠభూమి వైపొస్తే నల్లరేగడి నేలలు దర్శనమిస్తాయి. బసాల్ట్ లావా కరిగి ఏర్పడిన ఈ నేలలకు ఒక యూనిక్ కెపాసిటీ ఉంది. తడిసినప్పుడు ఉబ్బి, ఎండినప్పుడు పగుళ్ళొస్తాయి. అంటే దేనికదే దున్నుకునే నేలనిమాట. అమేజింగ్ కదా! సున్నం, ఇనుము, మెగ్నీషియం పుష్కలంగా ఉండే ఈ నేలలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్లలో ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా పత్తి పండించడానికి ఇవి పర్ఫెక్ట్ ఆప్షన్. ఇప్పుడు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపించే ఎర్ర నేలల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ చాలామందికి వచ్చే ఒక సాధారణ డౌట్, అసలు ఈ ఎర్ర నేలలకు ఆ స్ట్రైకింగ్ రెడ్ కలర్ ఎక్కడ్నుంచొస్తుంది? ఇదొక క్లాసిక్ ట్రాప్ క్వశ్చన్ సుమా. చాలామంది ఏమనుకుంటారంటే అందులో ఉండే ఎక్కువ హ్యూమస్ కంటెంట్ వల్లేమో అనుకుంటారు. కాని అది నిజం కాదు. దీనికి ఏకైక కారణం ఐరన్ ఆక్సైడ్. అవును, ఐరన్ ఆక్సైడ్ వల్లే దానికి ఆ ఎరుపు రంగు వస్తుంది. ఈ నేలల్లో సారం కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి చిరుధాన్యాలు, వేరుశనగలాంటివి పండించడానికి ఇవి బాగా పనికొస్తాయి. ఇక మన బిగ్ 4 లిస్ట్లో ఆఖరిది లాటరైట్ సాయిల్. లాటరైట్ అంటే లీచ్డ్ నేల అని అర్థం. ఇవి ఎక్కువగా భారీ వర్షపాతం ఉండే పశ్చిమ కనుమల్లో కనిపిస్తాయి. నీటి వల్ల నేలలోని ఖనిజాలు మొత్తం కొట్టుకుపోయే లీచింగ్ ప్రక్రియ ద్వారా ఇవి ఏర్పడతాయి. కాబట్టి ఎరువులు వాడితే తప్ప ఇక్కడ పంటలు పండించడం చాలా కష్టం. సెక్షన్ 3, భారతదేశంలోని ప్రత్యేక నేలలు. ఆ ప్రధానమైన 4 నేలలు మాత్రమే కాకుండా ఎక్స్ట్రీమ్ వాతావరణ పరిస్థితులకు తగ్గట్లుగా అడాప్టైన కొన్ని స్పెషల్ సాయిల్స్ కూడా మనకున్నాయి. అవేంటో చూద్దాం. ఆ భౌగోళిక వైవిధ్యం ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందంటే, రాజస్థాన్, గుజరాతులలో పొడిగా, ఉప్పుగా ఉండే ఎడారి నేలలు, హిమాలయాల్లో ఎత్తును బట్టి మారుతూ హ్యూమస్తో నిండి ఉండే అటవీ నేలలు, ఇక కేరళ, సుందర్బన్స్ ప్రాంతాల్లో ఎప్పుడూ నీటితో నిండి ఉండి ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువగా ఉండే పీటీ సాయిల్ లేదా బురద నేలలు. వీటితో పాటు మితిమీరిన నీటిపారుదల వల్ల ఏర్పడే సలైన్ లేదా ఆల్కలైన్ సాయిల్స్ కూడా ఉన్నాయి. వీటిలోని ఉప్పు శాతాన్ని తగ్గించి తిరిగి బాగుచేయడానికి జిప్సం వాడతారు. అదొక ఇంపార్టెంట్ పాయింట్. మనం ఇప్పటివరకు భూమి సారాన్ని చూసాం. ఇప్పుడు సెక్షన్ 4, నేలకోత ముప్పు. మన భూమి మనుగడకు పొంచి ఉన్న తీవ్రమైన, భయంకరమైన ప్రమాదాల గురించి మాట్లాడుకుందాం. నీరు మన భూమి పైపొరను ఎలా నాశనం చేస్తుందో చూస్తే 4 స్టెప్స్ కనిపిస్తాయి. మొదట షీట్ ఎరోషన్.
ఇది పైకి పెద్దగా కనిపించదు కాని పైపొరను ఒకేలా కడిగేస్తుంది. ఆ తర్వాత రిల్ ఎరోజన్ అంటే చిన్న చిన్న కాలువల్లా ఏర్పడటం. అది కాస్త డెవలప్ అయ్యి లోతైన కాలువలుగా వారితే గల్లీ ఎరోషన్ అంటాం. ఫైనల్గా స్టెప్ 4 బ్యాడ్ల్యాండ్స్ అంటే భూమి పూర్తిగా కోతకు గురై ఏమాత్రం వ్యవసాయానికి పనికిరాకుండా పోవడం. ఈ ప్రమాదం ఎంత సివియర్గా ఉంటుందో చెప్పడానికి చంబల్ లోయలే బెస్ట్ ఎగ్జాంపుల్. గల్లీ ఎరోజన్ను ఏమాత్రం అడ్డుకోకపోతే ఒకప్పుడు సారవంతంగా ఉన్న భూమి ఎంత భయంకరమైన బ్యాడ్ల్యాండ్స్గా మారుతుందో చంబల్ ప్రాంతం మనకు స్పష్టంగా చూపిస్తుంది. సరే, ముప్పు ఏంటో మనకొక క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు దాన్ని ఎలా అడ్డుకోవాలో చూద్దాం. సెక్షన్ 5 సంరక్షణ మరియు రక్షణ వ్యూహాలు. నేల కోతను నివారించడానికి వాడే పద్ధతులను యాక్ట్స్ ఎస్సీ అనే యాక్రోనింతో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అఫారెస్టేషన్ అంటే అడవుల పెంపకం, కాంటోర్ ప్లవింగ్ అంటే వాలుకు అడ్డంగా దున్నడం, టెర్రస్ ఫార్మింగ్ అంటే కొండ ప్రాంతాల్లో మెట్ల వ్యవసాయం, షెల్టర్ బెల్ట్స్ అంటే గాలి వేగాన్ని అడ్డుకునే చెట్ల వరుసలు, స్ట్రిప్ క్రాపింగ్ మరియు నీటి ప్రవాహాన్ని ఆపే చెక్ డ్యాంలు. మన నేలను రక్షించుకోవడానికి ఇవే మనకున్న బెస్ట్ ఆయుధాలు. ఇక ఫైనల్లీ సెక్షన్ 6 ఎడారీకరణపై గ్లోబల్ పోరు. నేల క్షీణతను అడ్డుకోకపోతే వచ్చే అతి పెద్ద పరిణామం. దాన్ని ఆపడానికి ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతున్న ప్రయత్నాల గురించి చూద్దాం. అసలు ఎడారీకరణ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే వాతావరణ మార్పులు ఇంకా మానవ చర్యల వల్ల డ్రై ఏరియాస్లోని నేల తన సారాన్ని కోల్పోయి నీటి కొరత ఏర్పడటమే ఎడారీకరణ. విపరీతమైన కరువు, అటవీ నిర్మూలన, అన్సైంటిఫిక్ ఇరిగేషన్ పద్ధతులు ఈ ప్రాసెస్ను మరింత ఫాస్ట్ చేస్తున్నాయి. ఇక్కడ మనం ఒక పెద్ద అపోహను బ్రేక్ చేయాలి. చాలామంది ఎడారీకరణ అంటే రాజస్థాన్ లాంటి ఉన్న ఎడారులు చుట్టుపక్కలకి విస్తరించడమే అని ఫిక్స్ అవుతారు. నో, అది కరెక్ట్ కాదు. రియాలిటీ ఏంటంటే ప్రొడక్టివ్గా ఉండే ఏ భూమి అయినా సరే తన ఉత్పాదకతను కోల్పోయి పనికి రాకుండా పోవడాన్ని కూడా ఎడారీకరణే అంటారు. ఇది ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా పొంచి ఉన్న సైలెంట్ థ్రెట్. మరి ఈ క్రైసిస్ను అడ్డుకోవడానికి ఎవరున్నారు? గ్లోబల్ లెవెల్లో దీని కోఆర్డినేట్ చేస్తున్న ప్రధాన సంస్థ యుఎన్సిసిడి. ఓవర్ గ్రేజింగ్, మైనింగ్ లాంటి హ్యూమన్ యాక్టివిటీస్ని, అలాగే తీవ్రమైన కరువుల లాంటి క్లైమేట్ ఇష్యూస్ని ఇది అడ్రస్ చేస్తుంది. దీని మెయిన్ టార్గెట్ ఇసుక తుఫానులను, దానివల్ల జరిగే బలవంతపు వలసలను ఆపడమే. ఈ గ్లోబల్ ఫైట్లో ల్యాండ్ డీగ్రేడేషన్ న్యూట్రాలిటీ లేదా ఎల్డిఎన్ అనేది ఒక కీలకమైన కాన్సెప్ట్. మన భారతదేశం కూడా దీనికి కట్టుబడి ఉంది. దీని అర్థమేంటంటే ఎంత భూమి అయితే క్షీణిస్తుందో ఎగ్జాక్ట్గా అంతే భూమిని మళ్లీ మనం యాక్టివ్గా పునరుద్ధరించాలి. అప్పుడే ఒక కరెక్ట్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. సో ఈ ఎక్స్ప్లెయినర్ ముగింపుకు చేరుకున్నాం. కానీ వెళ్లే ముందు ఒక ఆలోచించాల్సిన ప్రశ్న. మన భూమి యొక్క బేసిక్ పునాది శాశ్వతంగా కనుమరుగయ్యే లోపే ఈ ప్రపంచవ్యాప్త పరిరక్షణ ప్రయత్నాలతో మనం నిజంగా ల్యాండ్ డీగ్రేడేషన్ న్యూట్రాలిటీని సాధించగలమా? మన అభివృద్ధికి అట్ ద సేమ్ టైం భూమి పునరుద్ధరణకు మధ్య ఆ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ సాధ్యమేనా? ఇదొక పెద్ద పజిల్. దీని గురించి కాస్త ఆలోచించండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్తో కలుద్దాం.